రిలీజ్ అయిన రోజు నుండి ప్రతి రోజు అద్భుతమైన వసూళ్లతో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా 2 వారాలను పూర్తి చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో సినిమా మొదటి వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరును చూపించి తర్వాత రెండో వీకెండ్ లో కూడా ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపింది. కానీ బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ తర్వాత కూడా టికెట్ హైక్స్ ను అలాగే కొనసాగించడం రెగ్యులర్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రాకుండా చేసింది. దాంతో వర్కింగ్ డేస్ లో అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్ అయిన సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో హిందీలో మంచి హోల్డ్ కొనసాగడంతో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ షేర్స్ ప్రతిరోజు బాగానే వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు కంటిన్యూస్ గా తెలుగు రాష్ట్రాల్లో 1 కోటికి పైగా షేర్ అందుకున్న సినిమాల జాబితాలో ఎంటర్ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా కల్కి మూవీ తొలి రోజు సాధించిన టాక్ దృష్ట్యా అద్భుతమైన లాంగ్ రన్ ను సాధిస్తుంది అనుకున్న మేకర్స్ తీసుకున్న నిర్ణయం రెండో వీకెండ్ తర్వాత సినిమాకు ఎఫెక్ట్ గా మారి ఇప్పుడు 2 వారాలను కూడా కంటిన్యూస్ గా 1 కోటికి తగ్గకుండా షేర్ తో కంప్లీట్ చేసుకునేలా చేయలేదు. 13వ రోజు దాకా కంటిన్యూస్ గా ప్రతి రోజు 1 కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న కల్కి మూవీ 14వ రోజుకు వచ్చేసరికి మాత్రం 1 కోటి లోపు షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 97 లక్షల దాకా షేర్ ను మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. దాంతో ఓవరాల్ గా చూసుకుంటే కంటిన్యూస్ గా 13 రోజుల పాటు నాన్ స్టాప్ గా 1 కోటికి తగ్గకుండా షేర్ వసూలు చేసిన కల్కి మూవీ 14వ రోజు మాత్రం 1 కోటి లోపు షేర్ ను వసూలు చేసి కంటిన్యూస్ 1 crore షేర్ మూవీస్ లిస్ట్ లో ఎంటర్ అయినప్పటికీ 13 రోజులతోనే సరిపెట్టుకుంది. ఇక 2 వారాల తర్వాత సినిమా టికెట్ హైక్స్ ను తగ్గించడంతో ఇక మీదట ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉండగా ఇదే నిర్ణయం వీకెండ్ తర్వాతే తీసుకొని ఉంటే సినిమా పరిస్థితి ఇంకా బెటర్ గా ఉండేదని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.